ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయాలని చెప్పొచ్చు. సో సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే ఇండియాకి వచ్చి 2 టెస్ట్ మ్యాచెస్ అయితే ఆడబోతున్నారు. ఒకటి ఈడెన్ గార్డెన్స్ లో, ఇంకోటి గువాహతి స్టేడియం లో. సో ఈ 2 టెస్ట్ మ్యాచ్ల కోసం కూడా ఇండియా స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసిలు. ఈ స్క్వాడ్ ఎలా ఉందో చూసుకునే ముందు అయితే ఈ స్క్వాడ్ లో అందరికి సర్ప్రైజ్ ఏంటిదంటే ఇండియన్ న్యూ ఆల్ ఫార్మేట్ ప్లేయర్ అయిన హర్షిత్ రాణా అయితే ఈ టెస్ట్ స్క్వాడ్ లో అయితే లేడు. సో ముందుగా అతను ఎందుకు లేడు అనేది మాట్లాడుకుని తర్వాత స్క్వాడ్ ఎలా ఉందో చూసుకుందాం. సో హర్షిత్ రాణా కంటిన్యూస్ గా ఓడే T20 టెస్ట్ లో అన్ని ఫార్మాట్స్ లో ఆడుతున్నాడు కాబట్టి రెస్ట్ ఇచ్చిల్లు అనుకోవచ్చు. అండ్ ఇంకో రీజన్ ఏంటిదంటే ఇండియాలో జరుగుతుంది కాబట్టి సిరీస్ అయితే ఎక్కువ 3 స్పిన్నర్స్ 2 పేసర్స్ తోనే వెళ్లే అవకాశం ఉంటది. అక్కడ ఎలాగో ఫ్రంట్ పేసర్స్ లో జస్ప్రీత్ బుమ్రా గానీ మొహమ్మద్ సిరాజ్ గానీ ఉన్నారు. ఎలాగో వాళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటారు. సో ఎవరికి రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే 2 టెస్ట్ మ్యాచెస్ కాబట్టి. సో బ్యాకప్ పేసర్ గా ఆకాశ్ దీప్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ నుంచి టెస్ట్ మ్యాచెస్ లో ఉన్నాడు కాబట్టి హర్షిత్ రాణా కన్నా ముందు. సో దీనికోసం సెలెక్ట్ అయ్యాలనుకుంటున్నా, చిన్న రెస్ట్ అయితే ఇచ్చి హర్షిత్ రాణాకి. అండ్ ఇక స్క్వాడ్ చూసుకుంటే మాత్రం ప్యూర్ బ్యాటర్స్ గా శుభ్మన్ గిల్ కెప్టెన్, టీమిండియా కెప్టెన్, అలాగే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడికల్ 4 బ్యాటర్స్ అయితే ఉన్నారు. అండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా 3 వికెట్ కీపర్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఇండియన్ టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అయితే ఇంగ్లాండ్ తో ఆడే టెస్ట్ మ్యాచ్ లో ఇంజురీ తర్వాత సిరీస్ లో అయితే కంబ్యాక్ ఇస్తున్నాడు. అతనే మెయిన్ వికెట్ కీపర్ గా ఉండే అవకాశం ఉంది. అండ్ కేఎల్ రాహుల్ అయితే మన టీమిండియా ఓపెనర్, అతన్ని కూడా వికెట్ కీపర్ గానే పరిగణలోకి తీసుకోవచ్చు మనల్ని. అండ్ రుజురల్ కూడా బ్యాకప్ వికెట్ కీపర్ గా అయితే టీమ్ లోకి తీసుకున్నారు. అవసరమైతే మిడిల్ ఆర్డర్ లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అతనికి. అండ్ ఆల్రౌండర్స్ చూసుకుంటే 3 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అయితే పెట్టిల్లు. రవీంద్ర జడేజా గానీ, వాషింగ్టన్ సుందర్ గానీ, అక్షర్ పటేల్ గానీ. అండ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి అయితే ఉన్నాడు. అండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్. పేసర్స్ లో చూసుకుంటే ఓన్లీ 3 పేసర్స్ తీసుకున్నారు. ఇండియాలో జరుగుతుంది కాబట్టి జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్. అండ్ ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్, జైస్వాల్, నెంబర్ 3 లో సాయి సుదర్శన్, నెంబర్ 4 లో శుభ్మన్ గిల్, నెంబర్ 5 లో రవీంద్ర జడేజాని ఆడిపిస్తారనుకున్నా. టెస్ట్ మ్యాచెస్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 6 లో రిషబ్ పంత్, ఇండియన్ వైస్ కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. నెంబర్ 6 కి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు టెస్ట్ లో. అండ్ నెంబర్ 7 లో అక్షర్ పటేల్, నెంబర్ 8 లో వాషింగ్టన్ సుందర్ ఆడిపిస్తారనుకున్నా. నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11 లో మొహమ్మద్ సిరాజ్. సో ప్లేయింగ్ లెవెల్ వేసుకుంటే 4 స్పిన్నర్స్ ఉన్నారు. అందులో 3 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. సో 2 పేసర్స్ సరిపోతారు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి కన్నా వాషింగ్టన్ సుందర్ ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ లో ఎలాగో బాగా కాంట్రిబ్యూట్ చేస్తాడో అవసరమైతే స్పిన్ బౌలింగ్ లో కూడా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. స్పిన్ ట్రాక్స్ ఉంటాయి ఎలాగో హోమ్ టెస్ట్ అంటే. అండ్ ఈ సిరీస్ అయితే నవంబర్ 11 స్టార్ట్ అయ్యి నవంబర్ 26 అయితే ఎండ్ అవబోతుంది. సో ఈ వీడియో నచ్చి ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.